ఇంత సడన్గా తిరుపతికి వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. హలో గైస్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే సరదాగా సాయంత్రం మా బేవర్స్ బ్యాచ్తో బయట తిరుగుతుంటే మా వదిన సడన్గా కాల్ చేసి తిరుపతికి వెళ్దామని అయితే పిలిచింది అనమాట. ఇంకా వెంటనే నేనైతే లగేజ్ ప్యాక్ చేసేసుకొని వచ్చేసాను. జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే గుళ్ళో దేవుడి దర్శనం కంటే ముందు పెట్రోల్ పంపు దర్శనం అయితే కావాలన్నమాట. అందుకని చెప్పేసి ఫుల్ ట్యాంక్ కొట్టించేసి జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. అలా జర్నీ స్టార్ట్ అయిందో లేదో మిన్ను పాప లక్కీ గాడు మాత్రం ఫుల్ అల్లరైపోయారు. కార్లో ఫుల్ సౌండ్ పెట్టుకొని నాన్ స్టాప్ గా డాన్స్ చేస్తూనే ఉన్నారు వీళ్ళైతే. అన్న నాన్ స్టాప్ గా డ్రైవ్ చేస్తున్నాడని చెప్పేసి మిన్ను కొంచెం జాలి చూపించి మిన్ను కూడా చాలాసేపు డ్రైవ్ చేసిందనమాట. అలా 6 to 7 hours తర్వాత తిరుపతి ఘాట్ రోడ్లకి అయితే ఎంటర్ అయిపోయాం. అదేంటో కానీ లాస్ట్ టైం నేను సుద్దిగాడు వచ్చినప్పుడు చాలా వ్యూస్ అయితే మిస్ అయిపోయాను అనమాట. అందుకని చెప్పేసి ఈసారి మొత్తం కవర్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను నేనైతే. అదేంటో కానీ తిరుపతికి ఎన్నిసార్లు వచ్చినా సరే ఎక్సైట్మెంట్ మాత్రం అస్సలు ఆగదు మనకు. ఇంకా నా విషయానికి వస్తే కార్లో రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. కార్లో వచ్చాక ఇంతలా చెకింగ్ చేస్తారని నాకు అస్సలు తెలియదు అనమాట. ట్రాఫిక్ చూస్తే ఇంకో 2 hours పట్టుద్ది అనుకున్నాను, కానీ చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. మార్నింగ్ 10కి స్టార్ట్ అయినా మేము ఈవినింగ్ 5 అయితే అయిపోయింది అనమాట తిరుమల రీచ్ అవ్వడానికి. ఈ వీడియో ఇప్పటికే లాగ్ అయిపోయింది. మిగతా అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.